ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఊహించుకోవడానికి కూడా అత్యంత భయానకంగా ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు, తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఏ ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్ళినటువంటి బస్సు కర్నూలు దగ్గర ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురై ఒక బైకు వచ్చి ఆ బస్సును ఢీకొనడంతో ఆ కింద పెట్రోల్ ట్యాంకర్ దగ్గర కొంత ప్రమాదం జరిగి వెంటనే మంటలు వ్యాపించాయి. బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయింది. అయితే వెనకున్నటువంటి ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టి కొంతమంది తప్పించుకోగలిగారు, ఒక సగం మంది. కానీ మిగిలినటువంటి సగం మంది మాత్రం అగ్నికి ఆహుతైపోయారని చెప్పుకోవాలి. అసలు వినడానికి కూడా అత్యంత బాధాకరంగా ఉన్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి అసలు ఈ సంఘటన వెనుక ఏం కారణాలు ఉన్నాయి? ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం ధనార్జనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయా? ప్రజల ప్రాణాలు ఏమాత్రం లెక్కలేదా అనేటువంటి చర్చ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా జరుగుతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ఎంతవరకు సేఫ్ అనేది. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎలాగంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. అసలు ప్రైవేట్ ట్రావెల్స్కి ఫిట్నెస్ ఉందా లేదా అవన్నీ కూడా ప్రభుత్వాలే పర్యవేక్షించాల్సినటువంటి అంశం. కానీ కొంతమంది అధికారులు, మంత్రుల స్థాయి వాళ్ళు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర మామూలు వసూలు చేపించుకొని డబ్బులు తీసుకొని మిన్నకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎవరి బాధ్యత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అంశం పట్ల విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. చాలా బాధగా ఉంది ఇటువంటి ఒక టాపిక్ పైన మనం మాట్లాడుతున్నందుకు ఈరోజు. ఎందుకంటే అంత ఘోర ప్రమాదం, దాదాపు 20 మంది సజీవ దహనం అయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళి రేపటి గురించి ఆలోచించి నిద్రపోయినటువంటి వాళ్ళే. కానీ మళ్ళీ వాళ్ళకి మెలకువే రానటువంటి ఒక పరిస్థితి. అసలు ఆ అగ్నిలో ఆహుతైపోతుంటే వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో కూడా మన ఊహకు అందనటువంటి ఒక పరిస్థితి. ఏంటి, ఎందుకు జరుగుతోంది ఇటువంటి ప్రమాదాలు? చాలా తరచుగా జరుగుతున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. మన న్యూస్ ఛానల్ ద్వారా కూడా, మన 4 సైట్స్ ద్వారా కూడా మనం అనేక వార్తలు ప్రచురిస్తూనే ఉంటాం. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా అక్కడ ప్రమాదం జరిగింది, ఇక్కడ ప్రమాదం జరిగిందని. అతివేగం ఉంటుంది, ఫిట్నెస్ ఉండదు. ఎలా చూస్తారు శర్మ గారు? విజయ్ గారు, ముఖ్యంగా మనం రోడ్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. మనం 4 సైట్స్ టీవీ కూడా ఈ ప్రమాదాల గురించి హెచ్చరికలు చేస్తూ, అలాగే యాక్చువల్గా ఒక ట్రావెల్ చేయాలి అంటే మనం ఎటువంటి బస్సును చూస్ చేసుకోవాలి, అలాగే మన జర్నీ టైం ఏంటి, అలాగే మనం ఎవరితో వెళ్తున్నాం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్లో మీరు అన్నట్టు తరచు అనే పదం వాడారా, చాలా అప్రాప్రియేట్ అని నేను అనుకుంటాను. ఎందువల్ల అంటే తరచు ఒక సంఘటన జరిగినప్పుడు ఒక 2 రోజులు మాత్రం దాని హిప్నోసిస్లో ఉంటాం. ఆ తర్వాత మెల్లగా దాని గురించి మరిచిపోయి మళ్ళీ చాలా పెద్ద ప్రమాదాలు మనం చూసాం. యాక్చువల్గా షిరిడీకి వెళ్ళే బస్సు కానివ్వండి, అలాగే ఇక్కడికి హైదరాబాద్కి వస్తున్నటువంటి బస్సు జడ్చర్ల సమీపంలో కానివ్వండి, అలాగే ఈ మధ్యకాలంలో విజయవాడకు వెళ్తున్నటువంటి బస్సులు కానివ్వండి, చాలా సంఘటనలు, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ హ్యావ్ టేకన్ ప్లేస్. కానీ మనం ఎలా ఉన్నామంటే షార్ట్ అండ్ డిస్ట్రాక్టెడ్ మెమరీ అని అంటాం. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం అతి జాగ్రత్తతో ఉంటారు. కొంత ఒక 3-4 డేస్ అయినాక చూడండి, అసలు మామూలుగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు ఎలా నడుస్తున్నాయో అలాగే నడుస్తాయి. ఎవరు పట్టించుకోరండి. చెప్పింది కరెక్ట్. ఎయిర్ ఇండియా సంఘటన కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. తెగ జాగ్రత్త పడిపోయారు, మళ్ళీ తర్వాత శరామామూలే. అది ఈ హ్యూమన్ వీక్నెస్ను, ఈ సైకలాజికల్ ఈ ప్లేని వాళ్ళు గమనిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మీరు అన్నట్టు ఎయిర్వేస్ కానివ్వండి, అలాగే ఇక్కడ చూసినట్టయితే రోడ్వేస్ మరీ దారుణంగా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం కొన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా, చాలా మ్యాసివ్ ట్రైన్ యాక్సిడెంట్స్. అప్పట్లో మనం ఒక చూసాం 3 యాక్సిడెంట్స్ వెంట జరిగాయి. మరి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్టయితే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ ఏమాత్రం లేదు అని మనం స్పష్టంగా చెప్పాలి. దానికి ముఖ్య కారణం మనం చూసినట్టయితే రోడ్స్ ఒకటి, అలాగే బస్సులు ఏదైతే ఉన్నాయో అవి ఎవరు కూడా మీరు అన్నట్టు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్త తీసుకోవటం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా స్విచ్ ఓవర్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాటి మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే వాటికి ఒక టెంపరేచర్ అని ఉంటుంది, ప్రీఫిక్స్డ్ టెంపరేచర్. అంతలోనే అవి మెయింటైన్ కావాలి. అవి కనుక సర్వీస్ చేయకుండా ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ కనుక వచ్చినట్టయితే కంప్లీట్గా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ మనకు దొరికే టైం కూడా కొన్ని నానో సెకండ్సే, అంటే బిఫోర్ విచ్ మనం అసలు బ్లింకింగ్ టైం కూడా ఉండదు. కాబట్టి ఇంకొకటి మనం చూసినట్టయితే విజయ్ గారు, ఇప్పటి బస్సులు కూడా మనం చూసినట్టయితే ఆ డిజైన్ ఎలా ఉందంటే దే ఆర్ కంప్లీట్లీ ప్యాక్డ్. ఎస్, ఐ డు అగ్రీ.
ఇంతకుముందు మనం ఉన్నటువంటి బస్సులకు ఇప్పటికీ ఉన్నటువంటి ఆ తేడా చాలా ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క ఆందోళన కలిగిస్తుంది. ఎందువల్ల అంటే ఎస్కేప్ అనేటువంటిది డెఫినెట్లీ మనం ఈ మధ్య అందరూ కూడా ఏసీకి అలవాటు పడటం, ఏసీని ఒక స్టేటస్ సింబల్గా తీసుకోవడం కూడా చూస్తున్నాం. ఎందువల్ల అంటే కొన్ని సమయాల్లో మనకు ఏసీ అవసరం ఉండదు, అయినా కూడా వీ ప్రిఫర్ అండ్ వీ ఆప్ట్ ఫర్ ఏసీ. ఎందుకంటే అదొక పెద్ద ప్రెస్టీజ్ సింబల్, స్టేటస్ సింబల్గా. మరి ఇవన్నీ కూడా సోషలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా మారాలి. మరీ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులకు విలువ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే ఇటువంటి ప్రమాదాలు మనం కొంతవరకైనా తగ్గించగలమని నేను అనుకుంటున్నాను. డబ్బు అనే తెర కళ్ళ మీద ఉన్నప్పుడు మనుషుల ప్రాణాలు కనిపించవేమో మరి. అండ్ అసలు ఇక్కడ మనం అత్యంత లోతుగా విశ్లేషించుకున్నట్లయితే అసలు ప్రభుత్వమే ఈ ట్రావెల్స్ని కానీ లేకపోతే ప్రయాణాలని కానీ మరింత సులభతరం చేసి ఈ బస్సుల సంఖ్యను పెంచితే అసలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూడాల్సినటువంటి అవసరం కూడా జనాలకు కొంత తగ్గుతుంది. చాలా ప్రాంతాలకి లేకపోతే చాలా డెస్టినేషన్స్కి ఈరోజు గవర్నమెంట్ బస్సెస్ సౌకర్యాలు లేకనే చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూడాల్సినటువంటి ఒక దుస్థితి నెలకొంది. పండగల సీజన్లో అయితే వాళ్ళ డిమాండ్ ఏ విధంగా ఉంటుందో 500 టికెట్ 3000కి 4000కి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నాం. మొన్నటికి మన వైజాగ్ వెళ్ళాలంటే చాలామంది బస్సు కంటే ఫ్లైట్ బెటర్ ఏమో, ఫ్లైట్ టికెటే 4-5 వేలు ఉంది, బస్ టికెట్ కూడా అంతే ఉందనేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేదు, కంట్రోల్ లేదు వాటిపైన. ఏమంటారు అసలు? మీరు అన్నట్టు నిజంగా చెప్పాలి అంటే మనం ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించవలసిన అవసరం కూడా ఉందండి. ఎందువల్ల అంటే అసలు ప్రైవేట్ ట్రావెల్స్కు మనం ఎందుకు మొగ్గు చూపుతున్నాం, ప్రైవేట్ ట్రావెల్స్ను మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? మనం ఎంకరేజ్ చేస్తున్నందుకే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి అసలు అవసరం మనకు ఎందుకు ఏర్పడింది? మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అలాగే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఫ్లైట్ ట్రావెల్ కూడా పెరిగిందండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య తిరుపతి కానివ్వండి, అలాగే షిరిడి కానివ్వండి, వీటన్నిటికి కూడా వారణాసి కూడా డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. కాబట్టి అలా ఫ్లైట్ని యూస్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క సర్వైవల్ ఎలా ఏర్పడుతోంది అని మనం చూసినట్టయితే వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ఆఫర్స్ కానివ్వండి, ప్యాకేజెస్ కానివ్వండి, ఇంకోటి ముఖ్యంగా లాస్ట్ మినిట్లో కూడా మనం బస్ ఎక్కేటువంటి అవకాశం ఉందండి. అవును, ఇక్కడైతే మనం ఫార్మల్గా ఒక రిజర్వేషన్ అనేది కొంత ముందే చేసుకోవాలి, మనకు కావాల్సిన సీట్ కావాలంటే ఇలా ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో వాళ్ళకి ఎలా అంటే మనం కనుక వాళ్ళు అనుకున్నటువంటి అమౌంట్ పే చేయగలిగితే మనం అనుకున్న సీటు ఈవెన్ ఎంత మినిట్లో కూడా ఇచ్చినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. బ్లాక్ చేయడం అని, ఎందువల్ల అంటే అది ఒక ఇన్ఫార్మల్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తిని అనుకున్న ప్లేస్లో కూర్చోబెట్టగలరు. ఇవన్నీ కొన్ని ఫెసిలిటీస్ ఉండడం, అలాగే కొంతమంది అలవాటు అయిపోవడం. ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ఒకటి ఏంటంటే అవి బాగా లేట్గా స్టార్ట్ అవుతాయి, త్వరగా డెస్టినేషన్. నేను చూశాను ఇక్కడ బెంగళూరు వెళ్ళే బస్సులు కూడా ఆల్మోస్ట్ 1 o'clock వరకు కూడా మన హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఉన్నాయి. నిజం, 2 గంటల వరకు కూడా ఉంటాయి. మరి తెల్లవారి 6-6:30కే హెబ్బాలు అప్పుడే చూసేసరికి బెంగళూరు వచ్చేస్తుంటుంది. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, అంటే ఎంత హై స్పీడ్తో వెళ్తే ఇది పాసిబుల్ అవుతుంది? మన రోడ్లు అంత సేఫ్గా ఉన్నాయా అంటే అది లేదు. అవునండి. మరి ఎందుకు ఇంత స్పీడ్తో ఎలా వెళ్తున్నారు? అసలు నాకు తెలిసి ఖచ్చితంగా స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ప్రశ్న. ఈ బస్సుల ద్వారా ఆ రోడ్ల మీద ప్రయాణించేటువంటి 2 వీలర్స్ 3 వీలర్స్ చిన్న 4 వీలర్స్ కూడా ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులు చాలా గమనించాం. డెఫినెట్గా అండి. ముఖ్యంగా మనం ఈరోజు యాక్సిడెంట్ కూడా మనం రివ్యూ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ హైవేస్లో వచ్చినటువంటి ఒక ప్రాబ్లం విచ్ ఈస్ గోయింగ్ అన్నోటిస్డ్ ఏంటంటే కొన్ని స్టేజెస్ అని ఉంటాయి. అక్కడ ఒక ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలంటే వాళ్ళు ఒక జంక్షన్ దగ్గర మెల్లగా చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళాలి. అవును, ఈరోజు కూడా బహుశా చిన్నటేకూరు దగ్గర అటువంటి ప్రమాదమే జరిగిండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మరణించినటువంటి అబ్బాయి కూడా యంగ్ మ్యాన్. మరి అతను కూడా ఆ పల్సర్ బైక్లో వస్తూ ప్రాబబ్లీ ఆ బస్సు యొక్క వేగాన్ని అంచనా వేయటంలో కానివ్వండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బస్సుకున్న లైటింగ్ సిస్టమ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఫోకస్ వల్ల కూడా మనం జడ్జిమెంట్ మనం సరిగా చూడలేం, జడ్జి చేయలేం. మనం ఏదైనా యాక్షన్ తీసుకునే లోపలనే కూడా ఆ బస్సు మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బస్సు అలాగే ఇప్పుడు చూస్తున్నాం ఈ టర్బో వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కార్లు కూడా మితిమీరినటువంటి వేగం 150+ వెళ్తున్నారు NHలో. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాణం అనేటువంటిది అత్యంత విలువైంది విజయ్ గారు. ఎస్ సార్. ఈరోజు మనం చూసినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలో అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగే చిన్నపిల్లలు, మీరు చెప్పినట్టు అభం శుభం ఎరగనటువంటి చిన్నపిల్లలు కూడా తల్లి ఒడిలోనే అలాగే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయారు. మరి ఈ సంఘటనలన్నీ మనం చూస్తుంటే యాక్చువల్గా మనం అందరూ కలెక్టివ్గా తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం ఏంటి అంటే
ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎలా మనం దీని యొక్క ఈ ఆగడాల్ని అరికట్టాలి అనేటువంటిది ముఖ్యం. ఎందువల్ల అంటే మేనేజ్మెంట్స్ మాత్రం అవుట్ అండ్ అవుట్ మనం చూస్తున్నాం, బై హుక్ ఆర్ క్రూక్ దే వాంట్ టు రన్ ద ట్రావెల్. అలాగే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినా కూడా నామమాత్రంగా వాళ్ళు ఏదో ఒకటి ఐవాష్ లాగా చేసి వెంటనే మళ్ళీ వాళ్ళ యొక్క సర్వీసెస్ను పునరుద్ధరించుకుంటారు, అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎటర్నల్ లాస్ ఎవరికి అంటే ఆ ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ నియర్ అండ్ డియర్. ఎస్, మరి దే విల్ నెవర్ ఎవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ ఈ బస్సెస్లో కూడా మీరు అన్నట్లుగా ఫుల్లీ ప్యాక్డ్ అయిపోతున్నాయి. అసలు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కానీ ఎవాక్యువేట్ చేయడానికి కూడా వీలు లేనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఈరోజు నిజంగా ఎవాక్యువేట్ చేయగలిగి ఉంటే అసలు ఇంత ప్రమాదం ఉండేది కాదు. పోనీ వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా దిగిపోవాలన్నా కానీ అలాంటి సిచ్యువేషన్ లేనటువంటి ఒక పరిస్థితి. డిజైన్ కూడా మనం చూసుకున్నట్లయితే కింద సీటింగ్స్ ఉంటున్నాయి, పైన స్లీపర్ ఉంటున్నాయి. ఆ పైకి ఎక్కిన వాళ్ళు కిందికి దిగాలంటేనే ఇబ్బందికర పరిస్థితి, అంత మంటల్లో అసలు బయటికి రాలేనటువంటి ఒక పరిస్థితి. సో తప్పించుకోవడానికి అసలు వీలు లేనటువంటి ఒక పరిస్థితి. సో ఖచ్చితంగా బస్ డిజైన్లో కూడా చాలా సమూల మార్పులు రావాలేమో. గవర్నమెంట్ ఒక నిర్దేశిత డిజైన్లు ఇచ్చి ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ ఏమైనా ఖచ్చితంగా ఉపయోగించాలి, ఇలాంటివి కూడా లేనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి డిజైన్స్లో కూడా ఖచ్చితమైన మార్పులు రావాలేమో శర్మ గారు. నిజమండి. ఎందువల్ల అంటే బస్ డిజైన్ అనేటువంటిది అది ఒక క్రిటికల్ టెక్నికల్ ఫ్యాక్టర్. మీరు అన్నట్టు దే ఆర్ లైక్ డంజన్స్ ఫ్రమ్ విచ్ వీ కెన్ నెవర్ ఎస్కేప్. నిజంగా చెప్పాలి అంటే మనం బస్ దిగాలి అంటే కూడా ఎంతో ప్రహసనలాగా ఉంటుంది ఆ స్లీపర్ కోచెస్లో. అవును, అవి దే ఆర్ క్రామ్డ్. వాళ్ళు ఒక అండ్ దెర్ ఈస్ నో స్పేస్ బిట్వీన్ ద బోత్ సీట్స్. ఆ మధ్యలో వాక్ స్పేస్ ఏదే ఉంటుందో దెర్ ఈస్ నో స్పేస్ ఎట్ ఆల్. అసలు ఒకరు ఉంటే ఇంకొకరు దాటలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎలా అంటే కమర్షియల్గా వాళ్ళ సీటింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అన్న దానికి ఆ డిజైన్ ఎలా చేశారంటే దే ఆర్ క్రామ్డ్ సో నియర్ టు ఈచ్ అదర్. మరి ఇది ఇంకోటి ఒక టెక్నికల్ పాయింట్ ఏంటి అంటే మనకు గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉంటాయండి, స్పెషల్ హ్యామర్స్ ఉంటాయి. అవి ప్రతి సీటుకు ఇరువైపులో ఉండాలి. మామూలుగా అదైతే ఒక మ్యాండేటరీ ఒక రూల్ అని మనం నార్మ్గా మనం తీసుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా వాటిని గమనించడం లేదు. ఎందువల్ల అంటే ప్యాసింజర్స్ గమనించారు. ఎందువల్ల అంటే వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. కానీ బస్ మేనేజ్మెంట్ హ్యాస్ ది రెస్పాన్సిబిలిటీ. హ్యామర్స్ ఉండాలి. ఇప్పుడు కనుక నిజంగా హ్యామర్ ఉన్నట్టయితే చాలా మంది కూడా బయట పడేవాళ్ళు డెఫినెట్లీ. కాబట్టి ఇలాంటి సదుపాయాలు చేయాలి. అలాగే అలారం సిస్టమ్స్ ఉండాలి. ముఖ్యంగా మనం ఎవరైతే ప్రయాణికులు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం బస్ ఎక్కామంటే 100% సేఫ్ అనుకుంటున్నారు. ఎలా అయితే మన ఇంట్లో మనం పడుకుంటామో బెడ్రూమ్లో ఉన్నట్టుగా భావిస్తున్నారు. కానీ యాక్చువల్గా వెన్ యు ఆర్ ఇన్ మోషన్, వెన్ యు ఆర్ ఆన్ ట్రావెల్, మనం ఎవ్రీ మినిట్ కూడా కొంత వేక్ఫుల్గా, కొంత అలర్ట్గా, అట్లీస్ట్ వన్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నా కొంచెం అవేక్. అప్పుడు నిజంగా ఏదైనా ఒక అలర్ట్ కానివ్వండి ఇటువంటిది గమనించడం అనేది మనం చేయొచ్చు. మనం అలర్ట్గా ఉండటం వల్ల మనల్ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన పక్కన ఉన్నటువంటి ప్యాసింజర్స్ని కూడా మనం వాళ్ళని అలర్ట్ చేసి సేవ్ చేసేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ట్రావెల్లో ప్యాసింజర్స్ కూడా కంప్లీట్గా వాళ్ళు అన్నిటిని మర్చిపోయి రెస్ట్ తీసుకోవడం అనేటువంటిది కాకుండా దే షుడ్ బి రియలీ అలర్ట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ది చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అని నేను భావిస్తాను. అండ్ హైలీ ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్ తోటే మొత్తం కూడా తయారు చేస్తున్నారు. కుషన్స్ కానీ బెడ్స్ కానీ ఇప్పుడంతా బెడ్సే వస్తున్నాయి, ఇలాంటి కింద పైన స్లీపర్స్ ఉంటున్నాయి. కాబట్టి సో హైలీ ఫ్లేమబుల్ ఉంటున్నాయి. ఆ విషయంలో కూడా కొంత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు చిన్నది జరిగినా కానీ బస్సులో తప్పించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు అంత హైలీ ఫ్లేమబుల్ ఉంటే చాలా కష్టం, అసలు వెంటనే వ్యాపిస్తాయి మంటలు. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందేమో. ఈ సబ్స్టెన్సెస్ను మనం మెటీరియల్ సైన్స్ ఇప్పుడు డెవలప్ అయినటువంటి నేపథ్యంలో మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్లో మనం చూసినట్టయితే దే ఆర్ డెవలపింగ్ సమ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రెసిస్టెంట్ టు హీట్ అండ్ సచ్ ఫైర్. మరి కానీ వాటిని అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక ఎకనామిక్ దీంట్లోకి తీసుకొని రావాలి. అప్పుడు వాటితో కనుక బస్సెస్ డిజైన్ చేసి ఎక్విప్ కనుక చేయబడినట్టయితే ఫైర్ను కూడా అవి అడ్డుకోగలుగుతాయి. అలాగే ఒక కొంత టెంపరేచర్ వరకు కూడా మనకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాయి. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏసీ అనేటువంటిది నిజంగా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థ్రెట్స్ టు అవర్ సేఫ్టీ అని నేను భావిస్తానండి. ఎందువల్ల అంటే మనం ఏసీకి ఆఫీసులో ఏసీనే, ఇంట్లో ఏసీనే, ప్రయాణంలో కూడా మనం ఏసీనే కోరుకుంటూ ఉన్నాం. కానీ ఏసీ అనేటువంటిది ఒక రన్నింగ్ బస్లో ఎంత డేంజరస్ మనం అర్థం చేసుకోవాలి. అసలు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అసలు ఏసీ అనేది ఎలా జనరేట్ అవుతుంది, అలాగే బస్సు ఇంత హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏసీలో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి, అలాగే ఒక చిన్న స్పార్క్ కూడా
ఆ ఏసీ సిస్టమ్ కానివ్వండి, మొత్తం బస్సును ఏ విధంగా అది ఇగ్నైట్ చేయగలదు అనేటువంటి మెకానిజం నాలెడ్జ్ కూడా మనం తెలుసుకోవాలి. అందువల్ల మోస్ట్ ఆఫ్ ది వాట్ ఐ రియలీ ప్రిఫర్ అంటే మనం ఏసీ కంటే కూడా నాన్ ఏసీ సర్వీసెస్ ఆర్ ఫార్ బెటర్ ఫర్ ట్రావెలింగ్. అక్కడ అంటే ఇంకా మనకు ఎవరైనా వీల్లేని పక్షంలో ఏసీ తీసుకోవాలి, కానీ ఇది ఒక స్టేటస్ సింబల్ గానో లేక ఇంకేదో ఒక సోషల్ దీనిగా ప్రెస్టీజ్గా మనం ఎప్పుడూ తీసుకోరాదండి. అవర్ సేఫ్టీ మ్యాటర్స్. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని అయితే మనం తీసుకొని రాలేం కదా, ఒక్కరిని కూడా తీసుకురాలి. వీళ్ళ ధనదాహం ఏ ఒక్కరిని కూడా తిరిగి తీసుకురాలేదు కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వీళ్ళు. అండ్ ఈ సేఫ్టీ నార్మ్స్ అన్ని కొద్దిసేపు పక్కన పెడితే శర్మ గారు, వీటన్నింటికంటే అత్యంత ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల దౌర్జన్యాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ దందాలు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి ఇన్నిసార్లు ఇంత రిపీటెడ్గా వెళ్తున్నప్పటికీ ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బస్సు ఏదైతే ఉందో దీని ఫిట్నెస్ సర్టిఫికేట్ లాస్ట్ March 1 ఎక్స్పైర్ అయిపోయిందంట. దీనిపైన కొన్ని వేల రూపాయల చలాన్లు ఉన్నాయంట, హై స్పీడ్ కావచ్చు, ఇతర అంశాలకు కావచ్చు. అండ్ ఏంది అంటే ఒక్క బస్సు పరిస్థితే మనం చూస్తున్నాం. ఇటువంటి కొన్ని వేల బస్సులు ఈరోజు 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటో తెలియదు. ఆ ప్రయాణికుల సేఫ్టీ గురించి అసలు ప్రశ్నించే వాళ్ళే లేరు. ఎలా చూడాలి? ఎందుకు ప్రభుత్వాలు చూస్తూ సైలెంట్గా ఉంటున్నాయి? ముఖ్యంగా ఈ ట్రావెల్స్ ఎవరైతే నడుపుతున్నారో మనం కనుక గమనించినట్టయితే all major travels are backed by some politicians. కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ బీయింగ్ రన్ బై దెమ్ ఆర్ కనెక్టెడ్ విత్ దెమ్. మరి ఈ విధంగా నెక్సస్ ఉన్నటువంటి నేపథ్యంలో దే ఆర్ గోయింగ్ స్కాట్ ఫ్రీ. అంటే మనకు మామూలుగా చూసినట్టయితే బెంగళూరుకు వెళ్ళేటప్పుడు మనకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక చెకింగ్ అనేది జరుగుతుంది, కానీ అది కూడా ఎంత నామమాత్రంగా ఉందో మన అందరికీ తెలుసు. కాబట్టి జరుగుతున్నాయి సార్, ఇప్పుడు అవి కూడా జరగట్లేదు. ఇప్పుడు ఎందువల్ల అంటే వాళ్ళ లోడింగ్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి మిగతా వాటిల్లోనే వాళ్ళు బిజీ అయిపోయి 1:30 వరకు ఇక్కడే ఉండి మనం అనుకున్నట్టే 6:30 అంతా అంటే హార్డ్లీ 5 అవర్స్లో దే ఆర్ కవరింగ్ మోర్ దెన్ 500 కిలోమీటర్స్. మరి ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బస్? మరి దాని కండిషన్ అలా ఉందా? ఇంకొకటి, అది అంత స్పీడ్గా వెళ్ళగలిగేటువంటి రోడ్స్ ఉన్నాయా? మరి సేఫ్టీ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో కూడా మనం చూసినట్టయితే ఆ రైడర్ ఎవరైతే ఉన్నారో అతను హీ వాస్ పుల్డ్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ నియర్లీ 300 to 700 మీటర్స్ అని అన్నారు. అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాడు. మరి ఎంత ఘోరం చూడండి. అసలు మనం ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఆలోచన చేస్తే రోడ్డు క్రాస్ చేస్తున్నాడని బహుశా నేను భావిస్తున్నాను. అతన్ని బస్ తగలటం వల్ల ఆయన హీ వాస్ పుల్డ్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 1/2 కిలోమీటర్. మరి ట్రాజిక్ డెత్ ఫర్ హిమ్. అండ్ ఇంటర్న్ అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్తో కాంటాక్ట్ కావడం వల్ల అది బర్స్ట్ కావడం, దానివల్ల ఫైర్ అనేటువంటిది రావటం. వీళ్ళందరూ కూడా దేవర్ ఇన్ డీప్ స్లీప్ కాబట్టి దే కుడ్ నాట్ రియలైజ్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే అక్కడ టైం అవైలబుల్ ఈస్ వెరీ వెరీ లిటిల్. అండ్ డిజైన్ ఆఫ్ ది బస్ ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్. కాబట్టి ప్యాక్డ్ బస్సులో మనం బయటపడడం అనేటువంటిది ఆ నిమిషంలో మనకు చాలా కష్టం అండి. ఇంకోటి, ఫైర్ కంటే ముందు హెవీ స్మోక్ వస్తుంది కాబట్టి దాంట్లోనే సఫకేటింగ్ ఉంటుంది. మనం ఎయిర్ ఇండియా దాంట్లో కూడా చూసాం, ఆ దట్టమైనటువంటి స్మోక్ వల్ల చాలామంది అన్కాన్షియస్ అయిపోయారండి. ఎందుకంటే అక్కడ CO2 రిలీజ్ కావటం వల్ల చాలామంది కూడా అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి దేవర్ అన్రెస్పాన్సివ్ అట్ ద టైం. మరి అలాగే ఇక్కడ కూడా మనం బస్సులో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఒక రకంగా వాళ్ళకు ఒక హార్ట్ అటాక్ లాగా అయిపోతుంది. ఎందుకంటే సడన్లీ ట్రావెల్లో ఒక్కసారి చూసేసరికి ది బస్ ఈస్ అబౌట్ టు గెట్ ఇన్ టు ఫ్లేమ్స్ అంటే అది మనం కూడా ఊహించుకుంటే చాలా నర్వస్ సిచ్యువేషన్. కాబట్టి అక్కడ మనం దాన్ని ఆ ట్రాన్స్ నుంచి తేరుకోవడానికే కొన్ని మూమెంట్స్ పడతాయి. బట్ దోస్ మూమెంట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. అండ్ ఇంత హై స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇటువంటి అగ్ని ప్రమాదం కాకుండా ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ జరిగినా కానీ అసలు సర్వైవల్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎన్ని పల్టీలు కొడుతుందో ఆ 100-120 స్పీడ్లో వెళ్తే బస్సు అసలు. అండ్ మరోవర్ అంతా కూడా అసలు మెటల్తో కూడా చేసినటువంటి బాడీ కూడా కాదు అది. అంత చూడండి, మనం ఇప్పుడు ఆ బస్సు చూసినా కానీ చూస్తే చాలా క్లియర్ గా. ఇంతకుముందు ఈ గవర్నమెంట్ బస్సెస్ అన్ని కూడా మెటల్ తో చేసే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ వోల్వో బస్సులన్నీ కూడా మెటల్ తో ఏమాత్రం చేయకుండా ఆ ప్లాస్టిక్ లాంటి సబ్స్టెన్స్ చేయడం వల్ల అసలు సర్వైవల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఈ వాల్వో అండ్ బెంజ్ బస్సెస్ మన రోడ్స్కు సూటబుల్ అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా మేజర్ క్వశ్చన్. దట్స్ మేజర్ క్వశ్చన్. ఎందుకంటే అవర్ రోడ్స్కు సరిపడేటువంటి బస్సులు వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్.
ఎస్ దే నీ నాట్ బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎల్స్వేర్. ఎందుకంటే దే ఆర్ మెంట్ ఫర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ రోడ్స్. కాబట్టి ఇక్కడ మన ఇండియన్ కండిషన్స్లో ఉన్నటువంటి దీంట్లో అసలు ఈ బస్సులు నడపచ్చా అనేటువంటిది కూడా చాలా పెద్ద క్వశ్చన్. అలాగే ఈ విపరీతమైన స్పీడ్ ఏదైతే ఉందో దాంట్లో న్యాచురల్గానే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతున్నారు. మనం కూడా చూస్తున్నాం, కారు ఒక స్పీడ్గా 100 దాటిన తర్వాత ఒక వైబ్రేషన్ అనేది సెట్ అవుతుంది కార్లో కూడా. అండ్ సమ్టైమ్స్ మనకే బ్రేక్ వేయడం కష్టం అవుతుంది, ఎనీ వెహికల్. కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద వెహికల్, ముఖ్యంగా మనం ఇప్పుడు అనుకున్నట్టు ఈ ఏసీ వెహికల్స్లో హైట్ కూడా ఎక్కువ ఉంటుందండి. నిజంగా మనకు అనిపిస్తుంది ఆ డైనమిక్స్ అండ్ మేనోవర్స్ ఆఫ్ దట్ బస్ ఎలా ఉంటుందో. ఎందువల్ల అంటే ఒక చిన్న టర్న్ తీసుకోవాలన్నా కూడా ఎంత కష్టం అంత పెద్ద వెహికల్ను జడ్జి చేయటం. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఓవర్టేకింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలే పెద్ద బస్సు, ఫుల్లీ ప్యాక్డ్ బస్సు, అది దే ఆర్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ నియర్లీ 150 to 160 kilometers. అలా స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఓవర్టేక్ చేయడం అనేటువంటిది సూసైడల్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటితో పాటు విజయ్ గారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ప్రైవేట్ బస్సెస్లో యాక్సిడెంట్ జరగటానికి ఒక కారణంపై కూడా ఒక స్టడీ జరిగిందండి. ఎస్, ఎందువల్ల అంటే అసలు ఈ బస్సులు ఎందుకు ఇలా నడుస్తున్నాయి, ఈ బస్సుల్లోనే యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి. ఇప్పుడు ఇదే వాల్వో బస్సు లాగే మన వాల్వో కంపెనీదే డ్రివన్ బై ఐరావత కర్ణాటక కానివ్వండి, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్ గరుడా కానివ్వండి, అవి కూడా వాల్వోనే. కానీ యాక్సిడెంట్ రేట్ సేమ్ బస్సెస్, కానీ యాక్సిడెంట్ రేట్ ఈస్ వెరీ వెరీ లిటిల్. ఎప్పుడో ఒకసారి ఒక చిన్న ఇది చూస్తాం, కానీ ఇటువంటి మేజర్ ఎప్పుడూ జరగవు. మరి వేర్ ఇస్ ది డిఫరెన్స్ అని వాళ్ళు స్టడీ చేశారు. అప్పుడు దే ఫౌండ్, ఒకటి, ది డ్రైవర్స్ హూ ఆర్ రన్నింగ్ ది ప్రైవేట్ బస్సెస్ ఆర్ హ్యావింగ్ ఇన్సెక్యూర్ లైఫ్. వాళ్లకు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, వాళ్ళ ఏ రోజు వాళ్ళు ఉద్యోగంలో ఉంటారో, ఏ రోజు వాళ్ళని తీసేస్తారో తెలియదు. యాడెడ్ టు దట్ వాళ్ళకు ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంటుంది. డైలీ లేబర్, టు బి హానెస్ట్. డైలీ లేబర్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్, డైలీ లేబర్. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, అలాగే తన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందువల్ల అంటే ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్లో వాళ్ళకు ఒక డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, తర్వాత రెస్ట్ పీరియడ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా వెళ్తారు, మనల్ని తీసుకెళ్తారు. ఇంకోటి వాళ్ళకు ఒక సెటిల్డ్ అండ్ ఫిక్స్డ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ శాలరీస్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా అక్కడ నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక డ్యూటీ అవర్స్ ఉంటాయి, ఒక వాళ్ళకు పిఎఫ్ ఉంటుంది, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దే కెన్ టేకప్ ద ఛాలెంజ్ ఆఫ్ స్పీడ్ ఇన్ ఎ బెటర్ వే. డ్రైవర్స్ ఇక్కడ వీళ్ళు పాపం ప్రైవేట్ దాంట్లో కూడా మనం చూస్తుంటాం, అండర్ ఏజ్డ్ వీళ్ళు కూడా వస్తున్నారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు రావటం, హెవీ వెహికల్ డ్రైవింగ్, అన్ఫిట్ డ్రైవర్స్ రావటం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో, ఇన్సెక్యూర్ లైఫ్ స్టైల్తో వాళ్ళకు ఉన్నటువంటి ఆ మెంటల్ మేకప్ ఎలా ఉంటుందంటే, దట్ మేక్స్ దెమ్ డ్రైవ్ ఇన్ దేర్ ఓన్ వే. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ గందరగోళం ఎలా ఉందో డ్రైవింగ్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏ పని చేసినా మన మనసును బట్టే ఉంటుంది. కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది అని ఆ స్టడీలో కనుక్కున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది ప్రైవేట్ బస్సెస్ అని వాళ్ళు కంక్లూడ్ చేశారు. అండ్ ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఇద్దరు డ్రైవర్స్ వెంటనే ఎస్కేప్ అయిపోయి పారిపోయినట్లుగా తెలుస్తుంది. మనం ఎక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్స్ జరిగినా కానీ మనకు వినిపించే ఫస్ట్ పాయింట్ ఏంటిదే, డ్రైవర్లు ఇద్దరు పారిపోయారు, లేకపోతే డ్రైవర్ పారిపోయాడు, డ్రైవర్ ఎస్కేప్ అయిపోయాడు. ఇక్కడ మనకు ఒకటి క్లియర్గా గమనించాలి, చాలామంది ఇప్పుడు ఆ బైక్ డ్రైవర్ది తప్పు, అతను వచ్చి తగలడం వల్ల ఇదంతా అయిందంటున్నారు. కానీ ఒకవేళ అదే జరుగుంటే బస్ డ్రైవర్లు వెంటనే ఇతరులను సేవ్ చేయడం కానీ ఇదేది చేయకుండా పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సో ఓవర్ స్పీడ్ ఉంది కాబట్టే దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దే జస్ట్ ఎస్కేప్డ్ అనేది నా ఒపీనియన్. ముఖ్యంగా అండి మన 4 Sides టీవీకి అందినటువంటి సమాచారం ప్రకారం కూడా బస్ డ్రైవర్ కనుక బ్రేక్ వేసి బస్సును కనుక ఆపి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు అని వాళ్ళు అంటున్నారు. ఎందువల్ల అంటే యాక్చువల్గా ఎవరి తప్పో తెలియదు, కానీ ప్రాబ్లీ హీ మస్ట్ బి క్రాసింగ్ ద రోడ్. మరి బస్సే వచ్చి తగిలిండొచ్చు, తగిలిన వెంటనే కొంత దూరంలో కనుక బ్రేక్ వేసి ఆపింటే, ఎందుకంటే హై స్పీడ్ వెహికల్ కాబట్టి సడన్ బ్రేక్ వేయకుండా మెల్లగా ఆపింటే కనుక ఇంత ప్రమాదం జరిగేది కాదు. కేవలం ఆ అబ్బాయి ఎవరైతే హూ వాజ్ హిట్ బై ది బస్ అతను మాత్రం వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు ఏమైంది, అలా తీసుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ ఇంపాక్ట్తో అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కూడా డిస్టర్బ్ కావడం, ఫైర్ అనేది ఎమినేట్ కావడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి అక్కడ డ్రైవర్ కూడా అంత స్పీడ్లో వచ్చి అతను కూడా కేర్లెస్గా ఉండటం కూడా మనం అక్కడ గమనిస్తున్నాం. అలాగే స్పీడ్ కంట్రోల్ అనేటువంటిది చాలా ముఖ్యం.
ముఖ్యంగా డ్రైవర్స్ విషయంలో కూడా మేనేజ్మెంట్, ఈ ప్రైవేట్ బస్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఒక అబ్సల్యూట్లీ వాళ్ళకు ఒక రకమైనటువంటి రెస్ట్ అవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ తగ్గుతాయి. అలాగే వీళ్ళు కూడా ఎవరైతే వెహికల్ తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు వీఆర్ క్యారీయింగ్ నాట్ జస్ట్ పీపుల్ బట్ ఒక్క మనిషి వెనుక ఆయన మొత్తం ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మనం ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని తీసుకొని వెళ్తున్నాం అనేటువంటి బాధ్యతతో కనుక ఉంటే డెఫినెట్లీ దే విల్ కమ్ డౌన్ అండ్ వీ విల్ హ్యావ్ బెటర్ టైమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, ఎందుకంటే అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ బస్సులో ప్రయాణించేటువంటి ఆ ప్రయాణికులు ఎవరైతే మరణించారో వారి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనటువంటి ఒక స్థితిలో ఉన్నాయి. వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అసలు ఎంత మనోవేదనకు గురవుతుంటారో. దాదాపు ఒక 19 మందికి సంబంధించినటువంటి DNA శాంపుల్స్ తీసి ఇప్పటికే మనకి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. వాళ్ళందరినీ కూడా ఆ బంధువులకి మృతదేహాలను అప్పగించే ప్రయత్నంలో భాగంగా ఉన్నారంట. అంటే జరిగినటువంటి ప్రమాదంలో ఈ అగ్ని ప్రమాదం కావడం వల్ల కనీసం ఆ శవాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయంటే ప్రమాదం అంటే ఏ లెవెల్లో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఒకటి అర్థమవుతుంది శర్మ గారు, అసలు ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేటువంటి ఇది లేదు, అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించి తీసుకున్నటువంటి జాగ్రత్తలు లేవు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు నుంచి. ఫైర్ అసలు ఏ విధంగా కూడా కంట్రోల్ చేయలేనటువంటి ఒక పరిస్థితి ఉందేమో. డెఫినెట్లీ అండి. ఎందువల్ల అంటే మేనేజ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ టూర్ ట్రావెల్, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ఆప్షన్స్, అలాగే హౌ టు డెవలప్ ది బిజినెస్ మాత్రమే చూస్తున్నారు. కానీ సేఫ్టీ ఆఫ్ ది ప్యాసింజర్స్ కానీ ఈవెన్ సెక్యూరిటీ ఆఫ్ ది డ్రైవర్స్ ఆర్ ది స్టాఫ్ విచ్ దే ఆర్ మెయింటైనింగ్ అది కూడా వాళ్ళకి పెద్దగా పట్టడం లేదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాగైనా బస్సును మనం ఫిల్ చేసుకోవాలి, దాంట్లోంచి మనం ప్రాఫిట్స్ తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఉన్నారని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈవెన్ ది బస్ మేనేజ్మెంట్స్ ఇన్ని యాక్సిడెంట్స్ అయిన తర్వాత కూడా ప్రైవేట్ ట్రావెల్స్ హ్యావ్ నాట్ కమ్ టు ఎనీ కన్క్లూజివ్ అండర్స్టాండింగ్. అసలు మనం ఈ ప్రయాణాల్లో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా మన బాధ్యతగా మనం ఏం చేయాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి, బస్సు యొక్క పద్ధతులు, అలాగే మనం బస్ మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్ ఆఫ్ ద బస్సును మనం ఎలా మార్చుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా మనం చూసినట్టయితే దే ఆర్ బీయింగ్ ఓవర్లోడెడ్. మామూలుగా మనకున్నటువంటి కొన్ని స్టిపులేషన్స్ ప్రకారం ఒక ప్యాసింజర్ బస్సులో గూడ్స్ ఎంత ప్రపోర్షన్లో ఉండాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది, ఒక ఎస్టిమేషన్. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మించి కూడా వాళ్ళు దే ఆర్ ఓవర్లోడింగ్ ఇట్. దాంతో విన్ ద బస్ ఈజ్ ఆల్సో గెటింగ్ స్ట్రెస్డ్. మరి అటువంటి స్ట్రెస్డ్ బస్ని ఇఫ్ దే టేక్ ఇట్ అట్ సచ్ హై స్పీడ్ న్యాచురల్లీ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ ది కంట్రోల్ ఆఫ్ ది డ్రైవర్ అండ్ ఇట్ విల్ మీట్ విత్ సచ్ ఎండ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే శర్మ గారు మరొక కీలక అంశం ఏంటంటే ఈ ప్రస్తుతం యాక్సిడెంట్ ఏదైతే అయిందో ఈ బస్సుకు సంబంధించి దీన్ని సీటర్గా రిజిస్ట్రేషన్ చేయించారంట. కానీ ఆ తర్వాత లోపల మళ్ళీ స్లీపర్లు వేసి 43 ఆక్యుపెన్సీ ఉండాల్సింది అంతకంటే ఎక్కువ పెంచేసి ఇంత ప్రమాదానికి కారణమయ్యారు అందరూ కలిసి. మరోవర్ 2018లో ఇక్కడ తెలంగాణలో రిజిస్టర్ అయినటువంటి ఈ బస్సు ఆ తర్వాత ఒక బయట ఉన్నటువంటి వేరే ప్రాంతంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు, డయ్యూడామన్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఇక్కడ దూరంగా ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కావచ్చు, లేకపోతే కొన్ని ఈ అండమాన్ నికోబార్ ఇటువంటి వాటి దగ్గర, లేకపోతే ఈ పాండిచ్చేరి ఇలాంటి వాటిల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకొని చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. ఆ తర్వాత కూడా వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఇదొక గేమ్ అయిపోయింది వాళ్ళకి. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు మనం చాలా బస్సెస్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే చూసినట్టయితే వాటికి నాగాల్యాండ్ అని ఉంటుంది, ఎన్ఎల్ అని ఉంటుంది, అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఏఆర్ అని ఉంటుంది, అలాగే మీరు అన్నట్టు పాండిచ్చేరి పివై. మరి ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ ఇవి వాళ్ళకు బెనిఫిషరీగా ఉంటాయి మేనేజ్మెంట్స్కు. బట్ వాట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ది బస్? ఇంకోటి మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బస్సును కూడా రీడిజైన్ చేస్తున్నారు అని మనకు తెలిసింది. ఎలా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి సీటింగ్ కంటే కూడా దాన్ని పెంచుకోవడానికి, ఇంకోటి మీరు అన్నట్టు సీటర్ను స్లీపర్గా మార్చడానికి పర్మిషన్స్ ఎక్కడున్నాయి, ఆ పర్మిట్స్ వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారు అవంతా కూడా తెలియదు మనకు. మరి ఈ పర్మిట్స్ను ఎవరు చెక్ చేస్తున్నారు? అసలు ఇప్పుడు వీళ్ళు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అథారిటీస్ వీళ్ళందరూ కూడా హౌ దే ఆర్ అలౌయింగ్ దెమ్ టు ప్లే. ఇప్పుడు ఆర్టీఐ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క విధుల్ని ఎందుకు నిర్వహించలేకపోతుంది, అలాగే ఈ బస్సు యొక్క లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, అలాగే
వీటిలో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేయడం అనేటువంటిది మనం ఎక్కడా చూడటం లేదు. అవును, అంటే మొత్తం తిరిగి కరప్షన్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా కరప్ట్గా అయ్యే కదా ఈ బస్సులని చెక్ చేయకుండా వదిలేస్తున్నారు. అవునండి, అంతా ఒక పెద్ద వలయం లాగా ఉంది, ఒక సర్కిల్ లాగా. అవును, మీరు చెప్పింది వాస్తవమే. కరప్షన్ వల్ల ఇదంతా కూడా, కరప్షన్ లేకపోతే ఎక్కడికక్కడ చెకింగ్స్ అయ్యాయి, అసలు బస్సులకు సంబంధించి నాణ్యతకు సంబంధించి లేకపోతే దాని లైఫ్ టైంకి సంబంధించి ప్రతిదీ కూడా అప్డేటెడ్గా ఉండేవాళ్ళు. ఏది లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. మళ్ళీ ఒక 2-3 రోజులు మన మీడియానో లేకపోతే బయట హడావిడి అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ శరా మామూలు ఇదే బస్సుల్లో ప్రయాణించాల్సినటువంటి దుస్థితి ప్రయాణికులకి ఉంది. గవర్నమెంట్ ఎక్కడా కూడా బస్సెస్ని పెంచేటువంటి ప్రయత్నమూ చేయట్లేదు. అంటే ఇంత బిజినెస్ జరుగుతున్నా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా బెటర్ బస్సెస్ ప్రొవైడ్ చేసి గరుడానో లేకపోతే ఇంకా ఎక్స్ప్రెస్ బస్సులో వేసి ఇంకా బెటర్గా అటు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా, అటువంటి ప్రయత్నాలు కూడా గవర్నమెంట్లు చేయట్లేదు. ఇన్ని ప్రైవేట్ బస్సులు సర్వైవ్ అవుతున్నాయంటే కేవలం గవర్నమెంట్ వైపు నుంచి లేకపోవడం వల్లే కదా. అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే విజయ్ గారు, దిస్ ఇస్ ప్యూర్లీ అన్అఫీషియల్. ఇక్కడ బిఫోర్ ఎలక్షన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీ ఫండ్స్గా చాలామంది బస్ ట్రావెల్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ గివింగ్ మ్యాసివ్ సమ్స్ టు ది పార్టీస్, పొలిటికల్ పార్టీస్. డెఫినెట్గా ఏ పార్టీ అయితే పవర్లోకి వస్తుందో అప్పుడు ఆ పార్టీ ఏ యాక్షన్ అయితే తీసుకోవాలో, ఏ స్థాయిలో తీసుకోవాలో ఆ స్థాయిలో ఆ ట్రావెల్ ఏజెన్సీ గురించి తీసుకోదు. ఎందుకు ఆల్రెడీ ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ పార్టీ కాబట్టి డెఫినెట్లీ దే విల్ నాట్ టేక్ ది స్ట్రింజెంట్ యాక్షన్. ఇప్పుడు లా ప్రకారం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో ఆ స్థాయిలో ఆ యాక్షన్ తీసుకోరు కాబట్టి సమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పటికీ ఒకటి, ప్రజలు మాత్రం పొలిటీషియన్స్ యొక్క విషయం అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్స్ అలాగే వాళ్ళ ఓనర్స్ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా తెలుసు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అవర్ లైఫ్ విచ్ ఇస్ అట్ రిస్క్. కాబట్టి ప్రతి ఒక్కరికి 4 Sides టీవీ తరఫున చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే, మీరందరూ కూడా ఒక జర్నీని మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో వీలైనంత వరకు గవర్నమెంట్ బస్సెస్ కానివ్వండి, అలాగే సేఫ్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే తీసుకోండి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ను మీరు చాలా లాస్ట్ ఆప్షన్గా మీరు పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏమాత్రం జవాబుదారీ లేకుండా ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ కూడా ఒక 2 daysలో స్టేల్ అయిపోతుంది. పీపుల్ విల్ కంప్లీట్లీ ఫర్గెట్ అబౌట్ ఇట్ అంటిల్ నెక్స్ట్ యాక్సిడెంట్ హ్యాపెన్స్. కాబట్టి మనం అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడదాం, మన జీవితాల్ని అలాగే మన సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలను కూడా కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వీటన్నిటిని మించి మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన సేఫ్టీ మనకు ముఖ్యం. ఎన్ని కారణాలు చెప్పినా ఏదేమైనప్పటికీ చివరిగా మన ప్రాణాలే ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రభుత్వాలు ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి, ప్రైవేట్ బస్సులకు సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే అల్టిమేట్గా ప్రజల ప్రాణాలైపోతున్నాయి. ఈరోజు దాదాపు 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారంటే ఎవరు కారణం అనేది ఏ ఒక్కరూ కూడా సమాధానం ఇవ్వనేటటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ యాజమాన్యాలేమో అసలు మాకేం సంబంధం అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళేమో మా చెకింగ్స్ మేము చేస్తున్నాం అయినా ప్రమాదాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ అల్టిమేట్గా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా ప్రైవేట్ యాజమానాలు అదేవిధంగా ప్రభుత్వాలు ఇద్దరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.